దాంట్లో కెమికల్ బాండ్ చాప్టర్లో కూడా పిల్లలు కన్ఫ్యూజన్ లేపే ఐటమ్ ఒకటి. కెమికల్ బాండ్ చాప్టర్లో కన్ఫ్యూజ్ కానికే ఒక ఛాన్స్ ఉంది. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ బై యూజింగ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ థియరీ. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ ఇలా రావచ్చు క్వశ్చన్. లేదా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ బై యూజింగ్ వ్యాలెన్స్ బ్యాండ్ థియరీ. వ్యాలెన్సీ బ్యాండ్ థియరీ అన్నప్పుడు ఆన్సర్ మారుతుంది. సో మీరు ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇది ఎస్పెషల్లీ చాప్టర్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఒక్క వర్డ్ నెగ్లిజెన్స్ చేసినట్టు నా 4 మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. క్వశ్చన్ ఏం రావచ్చు అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ అకార్డింగ్ టు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ అలా రావచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ అకార్డింగ్ టు వ్యాలెన్స్ బ్యాండ్ థియరీ ఇలా రావచ్చు. నాట్ ఓన్లీ ఫర్ N2 మాలిక్యూల్, O2 మాలిక్యూల్ కూడా. అంటే మనకి 4 క్వశ్చన్స్ కావాలి. 4 క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్ బై యూజింగ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ అలా రావచ్చు. లేదా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ O2 మాలిక్యూల్ బై యూజింగ్ వ్యాలెన్సీ బ్యాండ్ థియరీ. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసిన భాగంగా ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ థియరీకి బ్యాండ్ థియరీకి డిఫరెన్స్ ఏముందో, ఎలక్ట్రాన్ థియరీలో ఏమో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే లూయిస్ డాట్స్ యూజ్ చేసుకొని ఆ మాలిక్యూల్ ఎలా ఫామ్ అవుతుందో రిప్రజెంట్ చేస్తాం. బ్యాండ్ థియరీలోనేమో ఆర్బిటాల్స్ ఎలా ఓవర్లాప్ అవుతున్నాయనే దాన్ని మనం డ్రా చేసి ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఇంకోటి ఏంటంటే డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ H2O మాలిక్యూల్ అండ్ NH3 మాలిక్యూల్ అండ్ BF3 మాలిక్యూల్ బై యూజింగ్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్. సంకరీకరణ అనే భావన ఆధారంగా H2O మాలిక్యూల్ డ్రా చేయని రావచ్చు, లేదా NH3 అమ్మోనియా మాలిక్యూల్ డ్రా చేయమని అడగవచ్చు, లేదా BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్ డ్రా చేయని అడగవచ్చు, లేదా ఇందులో బాండింగ్ అడగవచ్చు, లేదా షేప్ అని అడగవచ్చు. సో ఇక్కడ కెమికల్ బాండ్ చాప్టర్ లోపల ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే టాపిక్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ లోపల బై యూజింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఏమేమి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉందంటే వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అన్న క్వశ్చన్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద అంటే వాహకం యొక్క నిరోధాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి? 4 అంశాలు ఉంటాయి. వాహక స్వభావము, ఉష్ణోగ్రత, వాహకం పొడవు, వాహకం యొక్క మధ్య విషయం. ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. లేదా వాహకం యొక్క నిరోధము వాహక స్వభావం పైన ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని ఒక ప్రయోగం ద్వారా మీరు వివరించండి. ఎక్స్ప్లెయిన్ విత్ అన్ యాక్టివిటీ హౌ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ అఫెక్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఇలా క్వశ్చన్ రావచ్చు. లేదా రైట్ అన్ యాక్టివిటీ ఆర్ షో ఆన్ ఎక్స్పెరిమెంట్ హౌ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్ అఫెక్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అలా రావచ్చు. లేదా హౌ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ అఫెక్ట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అలా రావచ్చు. లేదా రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ హౌ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఉష్ణోగ్రత పైన వాహకం యొక్క నిరోధం ఏ విధంగా ఆధారపడి ఉంటుంది, లేదా ఉష్ణోగ్రత వాహకం యొక్క నిరోధాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. ఈ 4 క్వశ్చన్లు కూడా ప్రయోగపూర్వకంగా వివరించమని రావచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒకటే ఫిగర్ మూడింటికి కూడా మీటర్ ఈ సర్కిల్ లోపల ఒక గ్యాప్ ఒక సెక్షన్ ఒక గ్యాప్ ఏర్పడుతుంది. అంటే ఈ PQ మిడిల్ లోపల ఇదే ఫిగర్ని ఇది లెంత్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ హౌ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ అన్నప్పుడు ఇదే ఫిగర్ వాడాలి. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ హౌ ఇట్ అఫెక్ట్స్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అన్నప్పుడు ఇదే ఫిగర్ వాడాలి. కాకపోతే ఈ మిడిల్ P అండ్ Q మధ్య ఏం పెట్టడం అనేది ఇంపార్టెంట్. సో ఆ విధంగా పిల్లలు ఫ్యాక్టర్స్ అఫెక్ట్ ద రెసిస్టెన్స్ అనే దానికి ఒక 4 ఫిగర్లు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొకటి ఈ చాప్టర్ లోపల ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ లోపల ఫిగర్స్ వచ్చేసి ఇంకా మిక్సింగ్ ఏం లేవు. అందులో ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే R is equals to R1 plus R2 plus R3 అదొకటి. 1 by R is equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. వీటికి ఎలా రావచ్చు క్వశ్చన్ అంటే when the resistors are connected in the series method find the resultant resistance అనేది 4 మార్క్స్ వచ్చే అవకాశం. లేదా what is the equivalent resistance when the resistors are connected in the series model నిరోధాలను శ్రేణి పద్ధతిలో కలిపినప్పుడు ఫలిత నిరోధాన్ని కనుగొను అని 4 మార్క్స్ వచ్చే అవకాశం. లేదా when the resistors are connected in the parallel model what is the equivalent resistance దానికి మనం 4 మార్క్స్ వచ్చిన అవకాశం. దానికి ఓన్లీ ఫిగర్ రానికి ఛాన్స్ ఉంది కాబట్టి అలాంగ్ విత్ ఫిగర్ యు హావ్ టు రైట్ ద ఆన్సర్. సో ఈ రెండు కూడా ఈ చాప్టర్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీని తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం విద్యుదయస్కాంతత్వం. ఈ విద్యుదయస్కాంతం లోపల పిల్లలు కొంచెం ఎక్కువ భయానికి ఫీల్ అవుతారు. ఈ విద్యుదయస్కాంతత్వం లోపల ఒక
ఇంపార్టెంట్ ఫిగర్స్ లేదా ఎక్స్పెరిమెంట్స్ ఏమొచ్చే అవకాశం అంటే నెంబర్ 1 ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్. జస్ట్ సింపుల్ గా write about the Oersted experiment and explain or draw the diagram which is required for Oersted experiment. అలా రావచ్చు. లేదా what are the materials required to conduct Oersted experiment. ఎన్ని విధాలుగా నడవచ్చు. లేదా దీన్ని ఇంకో ఏమనవచ్చు అంటే write an activity to show that electrical current carrying conductor can behave or around the current carrying conductor there will be electric magnetic field. To prove this one you write one activity అన్నప్పుడు మనం Oersted experiment ని డ్రా చేస్తాం. దానికి ఒక చిన్న వైర్ దానికి ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ పెడతాము, అది దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇందులో ఇంకొకటి ఏముందంటే ఏ కరెంట్ క్యారింగ్ వైర్ when placed in the magnetic field on that current carrying wire certain force will act. So to prove this one you suggest one activity or draw one figure or explain the experiment అని ఎగ్జాంపుల్ రావచ్చు. దానికి మనం ఏం రాయాలంటే 124 gauge కాపర్ వైర్, దానిపైన ఒకటి హార్ష్ టు మ్యాగ్నెట్ పెట్టాలి. హార్ష్ టు మ్యాగ్నెట్ is a magnetic field and we are keeping one current carrying wire. So when you place this harsh magnet, this current carrying wire may bend downside or may bend upside. So ఇది బ్రాడ్ గా ఇలాగా ఐడియా పెట్టి మనం ఎగ్జాంపుల్ డ్రా చేయొచ్చు. సో ఇది క్వశ్చన్ ఏంటంటే a current carrying wire when placed in the magnetic field on that current carrying wire external force will act. To prove this activity or to prove this one you describe an activity అన్నప్పుడు డ్రా చేస్తాం. ఇంకా ఇందులోనే ఎలక్ట్రోమాగ్నెటిజం లోపల ఇంకోటి ఏముందంటే ఏసీ డైనమో తర్వాత డీసీ డైనమో. ఏసీ డైనమో, డీసీ డైనమో. ఫిగర్ డ్రా ద నీట్ డయాగ్రామ్ అండ్ లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ ఏసీ డైనమో ఆర్ డీసీ డైనమో ఏదైనా రావచ్చు. ఆర్ డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఏసీ డైనమో అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వర్క్స్ అలా కూడా రావచ్చు. డ్రా ద డీసీ డైనమో ఆర్ డీసీ జనరేటర్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. ఇలా రానికి ఛాన్స్ ఉంది. ఈ రెండు ఫిగర్లు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏసీ డైనమో, డీసీ డైనమో మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తారు ఒకే ఫిగర్ ఉంటుంది. స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే ఏసీ డైనమోలోనేమో కింద కమ్యూటేట్ ఆ డైనమో ఫిగర్ లోపల కింద సర్క్యులర్ షేప్ లో ఉన్నటువంటి స్లిప్ రింగ్స్ ఉంటాయి. డీసీ డైనమోలోనేమో హాఫ్ సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి స్లిప్ రింగ్స్ ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఏసీ డైనమో, డీసీ డైనమో చాలా ఈజీ అనమాట. ఇక్కడ నేను సందర్భం చెప్తున్నాను. ఏసీ కరెంట్ అండ్ డీసీ కరెంట్కు ఒకటి వేవ్ లాగా ఒక ఫిగర్ ఉంటుంది, దాన్ని డ్రా చేయడానికి ఎగ్జాంపుల్ రావచ్చు. సో ఏసీ కరెంట్ వేవ్ ఇస్ దిస్ ఇస్ ఏసీ కరెంట్ వేవ్. డీసీ కరెంట్ ఏమో ఈ విధంగా డ్రా చేయాలి. ఈ రెండు మీకు మైండ్లో పెట్టుకుంటే ఎగ్జాంపుల్ 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ వచ్చే అవకాశం. సో ఇది ఎలక్ట్రోమాగ్నెటిజం చాప్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు లేదా ఫిగర్స్ కావచ్చు. తర్వాత మెటలర్జీ, లోహ సంగ్రహణ శాస్త్రం. లోహ సంగ్రహణ శాస్త్రంలో నియర్లీ ఒక 4 ఇంపార్టెంట్ ఫిగర్స్ నేను ఐడెంటిఫై చేశాను. ఒకటి ఏంటంటే ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ explain in the concentration of the ore draw the diagram of froth flotation process. Froth flotation process అంటే ఓన్లీ ఫర్ సల్ఫైడ్ ores we use this one. అదొకటి. ఇంకొకటి మ్యాగ్నెటిక్ సపరేషన్ మెథడ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అంటే ధాతువును సాంద్రీకరణ చేసే పద్ధతిలో అయస్కాంత ఏర్పాటు పద్ధతిని దాని యొక్క చిత్రం గీసి బాగా గుర్తించమని రావచ్చు. ఈ రెండు ఫిగర్లు, ఒకటేమో ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ సపరేషన్. రెండింటికి ఫిగర్స్ ఉన్నాయి, అవి ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు. అదొకటి. ఇందులో ఇంకొక రెండు ప్రధానమైన ఫిగర్స్ అంటే ఒకటి బ్లాస్ట్ ఫర్నేస్ ఫిగర్. ఓన్లీ బ్లాస్ట్ ఫర్నేస్ ఫిగర్ sometimes they may ask what are the chemical reactions are taking place in the blast furnace. బ్లాస్ట్ ఫర్నేస్ లోపల ఏం కెమికల్ రియాక్షన్ జరుగుతుందో అలా కూడా ఎగ్జాంపుల్ వస్తుంది. అంటే ఓన్లీ కెమికల్ రియాక్షన్, ఓన్లీ ఫిగర్ సపరేట్ రావచ్చు, లేదా రెండు కలిపి కూడా 4 మార్క్స్ రావచ్చు. డ్రా ద blast furnace and write the chemical reactions what are taking place in the blast furnace అలా కూడా రావచ్చు. తర్వాత ఇందులో లోపల ఓపెన్ హర్త్ ఫర్నేస్ అని ఉంటుంది. ఓపెన్ హర్త్ ఫర్నేస్ ఫిగర్ కూడా మీరు డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మెటలర్జీ చాప్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫిగర్స్ కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు. తర్వాత కార్బన్ కెమిస్ట్రీ లోపల వచ్చేటువంటి ఫిగర్స్ ఏంటంటే మెయిన్గా మీథేన్ దట్ ఇస్ CH4 అండ్ ఇథిలీన్ ఆర్ ఈథీన్ దట్ ఇస్ C2H4 and acetylene or ethyl C2H2. ఈ 3 molecules లోపల what type of hybridization is taking place and draw the how the molecule is formed, explain with the neat diagram అని 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. CH4 molecule లోనేమో sp3 hybridization, C2H4 లోనేమో sp2 hybridization and acetylene లో sp hybridization. ఇందులో బాండ్ యాంగిల్ వచ్చేసి 109 డిగ్రీ 28 మినిట్స్, ఇందులో 120 డిగ్రీ, ఇందులో 180 డిగ్రీ. నాట్ ఓన్లీ ఇన్ దిస్ molecule, in any molecule there is sp3 hybridization, the bond angle is 109 degree 28 minutes. అంటే మళ్ళీ మీకు డౌట్ రావాలి,
సో మరి అమోనియాల 107 ఉంది కదా, అక్కడ sp3 hybridization ఉంది కదా అని ఒక డౌట్ రావచ్చు. సో in the ammonia molecule, even though there is sp3 hybridization, because of lone pair electron on the hydrogen molecule, the bond angle is decreased from 109 to 107. అట్లే H2O molecule లో in the H2O molecule also sp3 hybridization is there, but bond angle not 109. Bond angle is H2O molecule is 104 degree. Why? అంటే దానికి మనకు in the H2O molecule on the oxygen atom there are two lone pair of electrons are there. Because of అంటే ఒంటరి ఎలక్ట్రాన్ జంటల కారణంగా ఆ బాండ్ యాంగిల్ అనేది 109 నుంచి 104 కి డిక్రీజ్ అయింది వాటర్ మాలిక్యూల్. సో ఇట్లాంటి ఎక్సెప్షన్ కేసెస్ తప్పిస్తే ఇన్ జనరల్ if there is sp3 hybridization the bond angle is 109 degree 28 minutes. If there is sp2 hybridization the bond angle is 120 degree. If there is sp hybridization bond angle is 180 degree. సో ఇక్కడ ఈ CH4 మాలిక్యూల్ ఎలా ఫామ్ అయిందనే దానికి ఒక డయాగ్రామ్ దాన్ని బాగా పిల్లలు ప్రాక్టీస్ చేయాలి, చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ CH4 మాలిక్యూల్ అంటే మీథేన్, ఎథిలీన్, ఎస్టల్ ఈ 3 మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అయిన దానికి హైబ్రిడైజేషన్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ యూజ్ చేసుకొని ఫిగర్ ఒకసారి దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్ పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత కార్బన్ కెమిస్ట్రీలో కూడా ఒకటి సోప్ యాక్షన్ లో కూడా అంటే హౌ ద సోప్ ఈస్ క్లీనింగ్ ద క్లాత్స్, హౌ ఇట్ ఈస్ రిమూవింగ్ స్టెయిన్స్ ఆన్ ద క్లాత్స్. మురికి బట్టలను సబ్బులు ఎలా శుభ్రం చేస్తాయనే దానిలో ఆ యాక్షన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో అక్కడ ఒక చిన్న ఫిగర్ అవసరం వస్తుంది. అది మిస్లీ అని ఉంటుంది ఒకటి, ఆ ఫిగర్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఈ మిస్లీ క్లీనింగ్ యాక్షన్లో కూడా పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఈ మిస్లీ అనేది సోప్ పార్టికల్ ఏదైతే ఉందో దీని లోపల ఈ సోప్ పార్టికల్ బట్ట లోపల ఉన్నటువంటి మురికి కణాలు ఎలా లాగుతుంది అనే దానికి ఇక్కడ ఈ బట్ట పైన ఒక మురికి కణం ఉందంటే ఈ మురికి కణాన్ని ఈ సబ్బు కణం యొక్క అన్ని సబ్బు కణాలు ఇక్కడ ఈ భాగానికి ఏమో పొలారిటీ నేచర్ ఉంటుంది, పోలార్ నేచర్. ఈ మిస్లీ పార్టికల్ లోపల ఈ భాగానికి ఏమో పోలార్ నేచర్, ఈ భాగానికి ఏమో నాన్ పోలార్ ఉంటుంది. మురికి కణాలకు నాన్ పోలార్ ఉంటుంది, నాన్ పోలార్ ఇక్కడ జాయిన్ అవుతుంది. వాటర్కి పొలారిటీ నేచర్ ఉంటుంది కాబట్టి ఈ మిస్లీ పార్టికల్ లోపల ఈ పోలార్ పార్ట్ అనేది వాటర్ తోటి కంబైన్ అవుతుంది. వాటి వాటర్ ఉంటాయి. ఈ మిస్లీ పార్టికల్ నాన్ పోలార్ నేచర్ ఉన్నటువంటి ఎండ ఏదైతే ఉందో ఆ ఎండ అనేది ఈ మురికి కణానికి అత్తుకుంటాయి. ఎప్పుడైతే మనం బట్టలు ఇలా కొట్టామో ఈ ఒక్క మురికి కణానికి ఎన్నో మిస్లీ కణాలు యాడ్ కావడం వల్ల అవన్నీ ఆ మురికి కణాన్ని లాక్కుని బయట తీసుకొస్తాయి. అంటే బ్రాడ్గా మీకు ఒక ఈజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా పిల్లలు డిఫికల్ట్గా తెలియదు క్లీనింగ్ యాక్షన్ అవసరం అన్నట్టు. సో ఇవి కార్బన్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫిగర్స్ కావచ్చు, లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు. ఈ ఫిజిక్స్ లోపల ఇందాక మనం ఏం చేసాం అంటే ఎక్స్పెరిమెంట్స్ లేదంటే ఫిగర్స్ కావచ్చు, అవి ఏ విధంగా వచ్చేది నేను చాప్టర్ డిస్క్రిప్షన్. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పాల్సిందంటే మనకు ఈ 12 లెసన్స్ లోపల వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫార్ములాస్ పైన మనకు గ్రిప్ ఉంటే దాన్ని యూజ్ చేసి మనం ప్రాబ్లం చేయొచ్చు, వాటిపైన వచ్చిన క్వశ్చన్స్ మనం ఆన్సర్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ లెసన్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్స్ అనే లెసన్ లోపల ఉన్నటువంటి ఫార్ములాస్ మనం చూసినట్లయితే అక్కడ మిర్రర్ ఫార్ములా the mirror formula is 1/f is equals to 1/u plus 1/v. పిల్లలు మీరు ఫార్ములాస్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ ఫార్ములాస్ రూపంలో ఎవ్రీ లెటర్ గురించి మీరు మాట్లాడగలిగితే ఆ ఫార్ములా పైన కమాండింగ్ అన్నట్టు. సో ఈ మిర్రర్ ఫార్ములా. నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్ is equals to height of the image by height of the object or minus v by u. ఇది ఒక ఫార్ములా. లేదంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద మిర్రర్ is equals to r is equals to 2f. ఇవి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ఫార్ములాస్. నెక్స్ట్ లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్ సర్ఫేస్ అనే చాప్టర్లో కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. అందులో కూడా ముఖ్యమైనది ఏంటంటే లెన్స్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా is 1/f is equals to 1/v minus 1/u. డిఫరెన్స్ మీరు మైండ్ పెట్టుకోవాలి. 1/v minus 1/u. ఎక్కడైనా f అంటే ఫోకల్ లెంగ్త్ అండ్ u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v is the image distance. ప్రతిబద్ధత వస్తువులో నాగం. So lens formula f is equal to 1/v minus 1/u. Next magnification is equals to height of the image by height of the object or v by u. ఇది ఒక ముఖ్యమైన ఫార్ములా. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఇంకొకటి when refraction is taking place at curved surface, that time there is one important formula, that is n2 by v minus n1 by u is equals to n2 minus n1 by r. ఇక్కడ n1 n2 అనేవి మొదటి రెండో యాటమిక్ ఒకటి మనకు కాదు, అండ్ v అండ్ u అనేవి ప్రతిమోస్ దూరాలు, r అనేది
ఆ వక్రతలం యొక్క వ్యాసం. తర్వాత ఇందులో ఇంకొకటి ఏంటంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా. ద లెన్స్ మేకర్స్ ఫార్ములా ఈజ్ 1/f is equals to lens makers formula. Lens makers formula is 1/f is equals to NB by NA minus 1 into 1/R1 minus 1/R2. కొన్నిసార్లు ఇలా ఉంటుంది. లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f is equals to n minus 1 into 1/R1 minus 1/R2. సో లెన్స్ మేకర్స్ ఫార్ములా అన్నప్పుడు ఈ జనరల్గా మనకు అందరికీ ఫాలో అవుతుంది, కానీ ఇదేమో ఓన్లీ ఎప్పుడు వాడాలంటే లెన్స్ లేదా కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ వాడేవారు ఇది అరౌండ్ ద లెన్స్ ఇఫ్ దేర్ ఇస్ ఎయిర్ అనే ఒక మీడియం దాని చుట్టూ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. అంతకుమించి లెన్స్ చుట్టూ వేరే మీడియంకి ఏదైనా ఉండొచ్చు, వాటర్ ఆర్ అదర్ లిక్విడ్ ఏదైనా ఉండొచ్చు, అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. బట్ జనరల్ లెన్స్ మేకర్ ఫార్ములా ఉన్నప్పుడు మనం సరే యాక్చువల్గా రాయచ్చు, కానీ ఇట్ ఈస్ అ స్టాండర్డ్ ఫార్ములా. 1/f is equals to NB అంటే ఇక్కడ NA అంటే సరౌండింగ్ మీడియం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ NA, and NB is what? Refractive index of the lens. Refractive index of the lens. NB by NA minus 1 into 1/R1 minus 1/R2. ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఆ లెన్స్ ఒకవేళ మనం ఎయిర్లో పెట్టినట్టయితే, అంటే ల్యాబ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ల్యాబ్లో లెన్స్ చుట్టూ ఎయిర్ ఉంటుంది కనుక అప్పుడు NB అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ N అయితే, NA అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సరౌండింగ్ మీడియం, అది NA వాల్యూ ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 కాబట్టి N/1 అయితే, సో N minus 1. ఇట్స్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. తర్వాత హ్యూమన్ ఐ లోపల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫార్ములా ఏంటంటే మానవ కండరంలో ప్రపంచాల చాప్టర్లో ఫోకల్ లెంత్, మనిషి యొక్క కన్ను యొక్క ఫోకల్ లెంత్ వాల్యూస్ అనేవి ద మినిమం వాల్యూ ఈజ్ 2.27 సెంటీమీటర్, మ్యాక్సిమం వాల్యూ 2.50 సెంటీమీటర్. గుర్తుపెట్టుకోవాలి, మానవుని కన్ను యొక్క కటకం యొక్క కనిష్ట నాభ్యంతరము అంటే మనకు ఎగ్జాంపుల్ రావచ్చు క్వశ్చన్. ఒక వ్యక్తి కన్ను ముందర 25 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువు ఉంది. 25 సెంటీమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆ మనిషి కన్ను యొక్క కటకం యొక్క నాభ్యంతరం ఎంత అంటే ఏం చెప్పాలి? 2.27. అలా కాకుండా కన్ను యొక్క ముందర ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫినిట్ డిస్టెన్స్ చాలా లాంగ్లో ఉన్నప్పుడు మనిషి యొక్క కన్ను యొక్క నాభ్యంతరం ఫోకల్ లెంత్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే ద మ్యాక్సిమం వాల్యూ ఇస్ 2.50 సెంటీమీటర్. గతంలో ఒకసారి దీని నుంచి క్వశ్చన్ వచ్చింది ఏంటంటే వాట్ ఈస్ ద రేంజ్ లేదా వ్యాప్తి, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద హ్యూమన్ ఐ, ద లెన్స్ ఆఫ్ ద హ్యూమన్ ఐ రేంజ్ ఎంత అని క్వశ్చన్ వచ్చింది. సో దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? ఈ మ్యాక్సిమం వాల్యూకి మినిమం వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సరే దట్ ఈస్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద హ్యూమన్ ఐ. ఇంకొకటి హైపర్మెట్రోపియా లేదా దీర్ఘ దృష్టి ఉన్నప్పుడు మన కుంభాకార కటకం వల్ల కుంభాకార కటకం యొక్క నాభ్యంతర సూత్రము F is equals to 25D by D minus 25. F is equals to 25D by D minus 25. ఈ సూత్రం ఉపయోగించి హైపర్మెట్రోపియా అంటే దీర్ఘ దృష్టి ఉన్నటువంటి పర్సన్కి కాన్వెక్స్ లెన్స్ వాడాలి. ఆ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మయోపియా అంటే హస్వదృష్టి ఉన్నటువంటి పర్సన్కి మనం వాడాల్సినటువంటి లెన్స్ కాన్కేవ్ లెన్స్. ఆ కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా F ఈజ్ ఈక్వల్స్ -D. ఇది ఒక ఫార్ములా. ఇందులో ఇంకొక ఫార్ములా ఏమున్నాయంటే మానవ కన్నురంగంలో ప్రపంచం అనే చాప్టర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ప్రిజం ఈజ్ ఈక్వల్స్ టు sin A plus D by 2 whole by sin A by 2. ఇది ఒక సూత్రం. తర్వాత ఇంకొకటి ప్రిజం లోపల I plus B is equals to A plus D. ఇక్కడ I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, పట్టకమునకు పతన కిరణం ఉన్న వైపున అంటే లెఫ్ట్ సైడ్ లో పతన కిరణం ఉన్న వైపున పతన కోణము. E అంటే కొన్ని ముక్కులో I ప్లస్ ఉంటుంది, కొన్ని ముక్కులో I1 ప్లస్ I2 కూడా ఉంటుంది. అంటే బహిర్గామ కోణం యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. ఈ రెండింటి మొత్తం ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ ప్రిజం A ప్లస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ విచలన కోణం. సో ఇది ఒక సూత్రము మానవ కన్ను అనే చాప్టర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సూత్రం. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ చాప్టర్లో మనం చూసినట్లయితే ఎలక్ట్రిసిటీ చాప్టర్ లోపల I is equals to Q by D అంటే intensity of current I is equals to charge, quantity of charge by time, and voltage or potential difference V is equals to W by Q, and from the Ohm's law R is equals to V by I.
సో మన మైండ్ ఉన్నట్టయితే కరెంట్ ఫార్ములా వచ్చేసి యూనిట్స్ ఆంపియర్ నథింగ్ బట్ కూలుంబ్ పర్ సెకండ్. వోల్టేజ్ పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్స్ ఆర్ వోల్టేజ్, the volts nothing but joule per coulomb, and resistance units are ohms nothing but volt per ampere. And the other formula is capital R is equals to rho into L by A. Here rho is the specific resistance or resistivity. L and A are the dimensions of the conductor, that is length and area of cross section, and R is the resistance. So R is equals to rho into L by A. Tarvata capital R is equals to R1 plus R2 plus R3. ఇది క్వశ్చన్ అంటే ఇది ఏంటి? when the resistors are connected in the series model, the resultant resistance R is equal to the formula. And another formula 1 by R is equals to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. when the resistors are connected in the parallel combination is the formula. తర్వాత ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో ఇంకా ముఖ్యమైన ఫార్ములాస్ వచ్చేసి ఇవి ఎలక్ట్రిసిటీ చాప్టర్ లో ముఖ్యమైన ఫార్ములాస్. చాప్టర్ లోపల IUPAC nomenclature is an important topic actually. So IUPAC nomenclature లో పిల్లలందరూ ఏం చేస్తారంటే కొన్ని కెమికల్ స్ట్రక్చర్ వాటి కెమికల్ నేమ్ అనేది బైహార్ట్ చేస్తున్నారు. ఆ విధంగా కాకుండా IUPAC nomenclature మీకు పర్ఫెక్ట్ కావాలనుకుంటే దానికి టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ లోపల ఏంటంటే రఫ్గా చెప్తున్నాను, రూట్ వర్డ్, తర్వాత ప్రిఫిక్స్, సఫిక్స్. సో రూట్ వర్డ్ కింద ఏమొస్తుంది, ప్రిఫిక్స్ కింద ఏమొస్తుంది, సఫిక్స్ కింద ఏమొస్తుంది, ఈ టేబుల్ మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఈ టేబుల్ని ఇచ్చినటువంటి కెమికల్ ఫార్ములాకి లింకప్ మీరు చేయగలిగితే యూ కెన్ రైట్ ద IUPAC నేమ్ ఆఫ్ ఎనీ కెమికల్ కాంపౌండ్. సో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ టేబుల్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే బాగుంటుంది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చాప్టర్ లోపల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 1 to 30 ఎలిమెంట్స్ ఫ్రమ్ హైడ్రోజన్ టు జింక్ 1 to 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు పర్ఫెక్ట్గా రాయగలిగితే దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హెల్ప్స్ టు యూ ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ చాప్టర్ అండ్ ఇన్ ద కెమికల్ బాండ్ చాప్టర్ ఆల్సో. కాబట్టి మీరు ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నా, కెమికల్ బాండ్ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నా ద బేసిక్ కమింగ్ ఫ్రమ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆటమ్ అంటే పరమాణు నిర్మాణం చాప్టర్లో ఉన్నటువంటి మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలు. కాబట్టి మీరు 1 నుంచి 30 మూలకం వరకు ఎలక్ట్రాన్ విన్యాసాలను చాలా పర్ఫెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే 3 చాప్టర్లకు క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్బన్ కెమికల్ చాప్టర్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, కంబషన్ రియాక్షన్, అడిషన్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఇలా 4 టైప్స్ ఉన్నాయి. ప్రతిక్షేపణ చర్యలు, సంకలన చర్యలు, ఆక్సీకరణ చర్యలు, దహన చర్యలు. సో ఇలా ఆ 4 చర్యలను మీరు బాగా ప్రాక్టీస్ చేయాలంటే అందులోకి వెళ్ళి కూడా ఎగ్జాంపుల్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఐ హోప్ చిల్డ్రన్, సో దిస్ class helps you to build some confidence in your mind for your annual examination.